రానున్న ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా తాము కృషి చేస్తామని తెనాలి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు పసుపులెట్టి ఆనంద్ కుమార్ బ్రదర్ ఆనందన్న వెల్లడించారు. క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడిగా నియమించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ను వైసీపీ క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన పసుపులెట్టి ఆనంద్ కుమార్ బ్రదర్ ఆనందన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆనందన్నను అభినందించి సత్కరించారు. నిబద్ధతతో పార్టీకి పనిచేయాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆనందన్న మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి అలాగే శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ని గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆనందన్నను పలువురు నాయకులు అభినందించి సత్కరించారు. సత్కరించిన వారిలో ఎబెనేజర్, డేనియల్, రాజేష్, కె నాగమల్లేశ్వరరావు, అకిదాసు కిరణ్ కుమార్, సీతారాములు, రాయల్ ప్రతాప్, విజయ్, కొమ్ము ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడిగా నన్ను ప్రేమాభిమానాలతో ఎంపిక చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ప్రీతమ నేత తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో నమ్మకంతో ఈ యొక్క బాధ్యతని, ఒక గొప్ప బాధ్యతని నాకు మాజీ ఎమ్మెల్యే గారు, మా శివన్న గారు అప్పగించారు. కాబట్టి క్రిస్టియన్స్ మైనారిటీల అభ్యున్నతి కొరకు పాటుపడతానని, మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్స్కి ఎంతో మేలు చేశారు. పాస్టర్లకి గౌరవ వేతనం 5,000 రూపాయల నెలకి మొట్టమొదటిగా పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదే పాటలు ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ మొట్టమొదటిగా పెట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే కాలంలో 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలుపొందడానికి, అలాగే తెనాలి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి యొక్క గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, మరి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నమ్మకంగా పనిచేస్తానని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పసుపులెట్టి ఆనంద్ కుమార్.